ఏంటి? ఇక్కడ ఒక టీ వచ్చేసి 240నా? 240-400 వరకు ఉంటుందా? ఏంటండి అది టీనా? లేకపోతే అమృతమా? హలో మై టు ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత వెంకట్. నేను మీ సుజి అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను, మా హస్బెండ్ ఇద్దరం కలిసి కూడా నైట్ రైడ్ చేశామండి. అది కూడా ఏంటంటే ఒక టీ కోసం అనమాట. ఏంటబ్బా! ఒక చిన్న టీ కోసము మీరు నైట్ రైడ్ చేశారా అని చెప్పేసి మీరు అనుకోవచ్చేమో. అవునండి. నేను యాక్చువల్‌గా ఈ రీసెంట్ డేస్‌లో ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా, యూట్యూబ్‌లో చూసినా గూడా ఈ టీ గురించి చెప్తున్నారనమాట. అదేంటంటే ఇక్కడ హైదరాబాద్‌లో హైటెక్ సిటీలో నీలోఫర్ కేఫ్ అని చెప్పేసి ఒకటుంటుందండి. సో, దాంట్లో టీ వచ్చేసి 240 అనమాట. అయితే ఏంటబ్బా! దీంట్లో ఇంత మ్యాటర్ ఉందా అని జెప్పేసి ఒకసారి తాగుదామని జెప్పేసి ఓ చిన్న ఆశ అనేది కలిగింది. అయితే ఇంక మా హస్బెండ్‌కి చెప్పున్నాను. ఇట్లా వెళ్దాము టీ తాగుదామని జెప్పేసి అని చెప్పాననమాట. అది కూడా నైట్ టైమ్ వెళ్లి తాగితేనే బావుంటదని జెప్పేసి మేము అనుకున్నామనమాట. ప్లాన్ జేసాము. మనం ఎంత ప్లాన్ జేసినా గూడా దానికి ఒక టైం అనేది రావాలండి. మనం ప్లాన్ చేసినంత మాత్రాన దానికి టైం రాకపోతే అది ఏది కూడా కాదనమాట. ఇంకా ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని కార్‌లో వేసుకొని వాళ్ళ నిద్ర చెడగొట్టి మనం ఎంజాయ్ చేయాల్సినంత అవసరం లేదు. సో, ఇంకా ఆ టైం కోసం అని జెప్పేసి మేము ఇన్ని రోజులు బట్టి ఎదురు జూసామండి. ఇంకా ఆ టైం అయితే రానే వచ్చింది. లాస్ట్ 10 డేస్ బ్యాక్ మేము గృహప్రవేశం చేసుకున్నామండి. ఎవరన్నా మా గృహప్రవేశం వీడియో చూడకపోతే గనక ప్లీజ్ అందరూ కూడా వెళ్లి గృహప్రవేశం వీడియో అయితే చూసేసేయండి. ఇంకా గృహప్రవేశం చేసుకున్న టైంలో ఏంటంటే ఇంక మా మా సైడ్ అయితేనేమో మా అమ్మ, మా నాన్న ఇంకా మా మావయ్య, మా అత్తయ్య గారు వచ్చున్నారనమాట. అయితే మా అమ్మ, మా నాన్నగారు ఇద్దరు వెళ్ళిపోయినా కూడా మా అత్తయ్య, మా మామగారైతే ఒక 2 డేస్ వరకు ఉన్నారండి. సో, ఇంకా 2 డేస్ వరకు ఉన్నారు గదా! సరే ఇంకా ఇదే కరెక్ట్ టైము. పిల్లల్ని మా అత్తయ్య, మా మామయ్య గారికి అప్పజెప్పేసి వెళ్దాము అని జెప్పేసని ప్లాన్ జేసుకున్నాము. సాటర్‌డే గృహప్రవేశం అయింది. ఇంకా సండే నైట్‌కనమాట మేము బయలుదేరాము. ఇక్కడ మేము నైట్ ఇంటి దగ్గర నుంచి 11:00 అలా స్టార్ట్ అయ్యామండి. జనాలు ఎవరు ఉండరేమో అనిపిచ్చింది గానీ, అసలు నిజంగా నైటే ఉన్నారండి ఎక్కువ జనాలు గూడా. మీకు ఈ వీడియోలో హైదరాబాద్‌లో మినీ సిటీ అయిన హైటెక్ సిటీ అయితే చూపిస్తాను. ఆహ్, హైదరాబాద్ అంటే గుర్తొచ్చేదే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అండి. "అరే! మీ వాడు ఎక్కడ జాబ్ చేస్తున్నాడురా" అంటే హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నారని చెప్తారు కదా! సో, అట్లాంటి సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఈ హైదరాబాద్‌లో ఈ హైటెక్ సిటీలో ఉంటాయండి. సో, ఆ హైటెక్ సిటీ ఈ నైట్ టైమ్‌లో ఎలా ఉంటదని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మేమెళ్ళే దారిలో పెట్రోల్ బంక్‌లో అయితే పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నామండి. మా హస్బెండ్ అయితే ముందు జాగ్రత్తగా కార్‌లో పెట్రోల్ ఉన్నా గూడా ఒక రూ. 1000 ఎక్కువైనా కొట్టిస్తారు. ఇక్కడ చూసారా ఇదేనండి డీఎల్ఎఫ్ అంటే సైబర్ సిటీ అన్నమాట. ఇక్కడ కొన్ని కొన్ని కంపెనీస్ అయితే ఉంటాయన్నమాట. నేనిక్కడికి సెకండ్ టైమ్ అనమాట రావడము. నేను, మా హస్బెండు కొంతమంది ఫ్రెండ్స్‌తో అయితే కలిసొచ్చున్నామండి. అది కూడా మార్నింగ్ టైమింగ్‌లో అనమాట. ఇప్పుడు ఇది నైట్ టైమ్ అనమాట. చూడండి నైట్ టైమ్ ఇప్పుడు 12, 12:30 అలా అయిందండి టైము. ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి. ఎంతమంది జనాలున్నారు చూడండి. ఇంకా మేము ఆ రోజు నైట్ అంతా గూడా జంట పక్షుల మల్లె తెగ తిరిగేసాంలెండి. మేము లవ్ చేసుకున్న రోజులే గుర్తొచ్చినాయన్నమాట. అప్పుడు గూడా అంతేనండి. అప్పుడు ఎంతైతే ఫ్రీడమ్‌గా తిరిగేవాళ్ళమో, ఇప్పుడు గూడా అంతే ఫ్రీడమ్‌గా తిరిగామన్నమాట. ఎంతైనా మా అత్తయ్య, మా మామయ్య ఉంటే మాకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుందండి. ఎందుకంటే పిల్లలు బాగా అలవాటన్నమాట. ఇంకా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేసి ఒక 2 డేస్ ఉన్న టైంలో ఏంటంటే పిల్లల్ని మా అత్తయ్య, మా మామయ్యకి అప్పజెప్పేసి మేమైతే ఇట్లా సరదాగా బయటకైతే తిరుగుతాము. నేను ఆ రోజు మధ్యాహ్నం కొంచెం హెవీగా, లేట్‌గా తినేసరికి నాకు నైట్‌కి ఆకలేయలేదండి. ఇంకా సరే అని జెప్పేసి నేను ఏం తినకుండా బయలుదేరాను కదా! ఇంక 12కి అట్లా ఫుల్ ఆకలేసిందండి. ఇంక సరే అని జెప్పేసి మా హస్బెండ్ ఇక్కడ వరలక్ష్మి టిఫిన్స్ అని జెప్పేసి ఒక హోటల్ ఉంటుందనమాట. ఇక్కడ టిఫిన్ ఉంటుందండి. చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఇది నేను సెకండ్ టైమ్ తినడము. ఇక నేనైతే ఘీ ఇడ్లీ అయితే చెప్పాననమాట. కారం ఘీ ఇడ్లీ అయితే చెప్పాననమాట. ఆహ్, బహుశా నేనే అనుకుంటా అండి. ఇంకా 2 ఇడ్లీ ఎయమంటే ఆ షట్టర్ క్లోజ్ చేశారని జెప్పేసి చెప్పారనమాట. ఇంకా టిఫిన్ అంతా చేసేసాక ఇక్కడైతే ఒక ఫ్యాన్సీ జ్యువెలరీ సేల్ చేస్తున్నారనమాట. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ ఇది నాకు నచ్చిందనమాట. అదైతే తీసేసుకున్నాను. బట్ టూ మచ్ కాస్ట్ ఉందండి. 250 అయితే చెప్పున్నారు. బట్ మనకు నచ్చింది గదా! అని జెప్పేసి తీసేసుకున్నాను. ఇంకా టిఫిన్ చేసేసి జ్యువెలరీ అయితే తీసేసుకొని ఇక్కడి నుంచయితే బయలుదేరామండి. ఇంక తర్వాత టార్గెట్ ఏంటి మనకి నీలోఫర్ చాయ్ అనమాట. ఇంకా కొన్ని నిమిషాల్లో మేము నీలోఫర్ చాయ్ తాగుతున్నామని చెప్పేసి చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నాము. ఇదిగోండి మేమనుకున్న టార్గెట్ అయితే వచ్చేసిందనమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారా? ఇదేనండి హైదరాబాద్‌లో హైటెక్ సిటీలో కేఎఫ్ నిలోఫర్ అంటే ఇదేనండి. దీంట్లోనే ఒక టీ వచ్చేసి 240 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. 240-400
400 మధ్యలో ఉంటుందండి. సరే ఎటు వచ్చాం కదా, ఇంకా ఈ వ్యూ అంతా కూడా తీసేసి వెళ్దాము లోపలికని చెప్పేసి వ్యూ అయితే తీస్తున్నానండి. ఇక్కడ చూడండి నైట్ 12:30 to 1 ఈ మధ్యలో అనమాట. ఎంతమంది ఉన్నారు చూడండి, 1 అయినా కూడా టైము. మేము కార్ దిగి లోపలికి వెళ్దాం అనుకున్న టైంలో మాకు ఒక బిగ్ షాక్ అనేది ఎదురైందనమాట. అదేంటంటే కేఫ్ నీలోఫర్ అనేది మూసేశారండి. అబ్బా భలే బాధ అనిపించిందండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది. మా ఆశలు అన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి అనమాట. నిజంగా మనం అనుకున్నవన్నీ కూడా జరగవు కదా. మేము ఇంత ప్లాన్ చేసుకొని టైం దొరికిందని చెప్పేసి మేము వస్తే ఇట్లా అయిందని చెప్పేసి కొంచెం బాధపడ్డాము. బట్ ఇంకోసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము. వాళ్ళైనా కూడా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో 4కి అలా స్టార్ట్ అవుద్దంటండి. ఇంకా నైట్ 1 వరకు ఉంటుందన్నమాట. మేము అట్లా 1:15కి అలా వెళ్ళేసరికి వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఇంకొకసారి మా పిల్లల్ని తీసుకొనైనా వెళ్ళి నా డ్రీమ్‌ని అనేది ఫుల్‌ఫిల్ చేసుకుంటా అనమాట. అయితే ఇక్కడ ఎటు నీలోఫర్ క్లోజ్ చేశారని చెప్పేసి ఇక్కడ కొంచెం వ్యూ బాగుందని చెప్పేసి ఇక్కడ ఫోటోస్, వీడియోస్ అయితే తీస్తున్నామండి. ఇదేనండి హైటెక్ సిటీ ఓవరాల్. ఇక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కూడా ఉంటాయన్నమాట. చాలా ఎంఎన్‌సీ కంపెనీస్ ఉంటాయి. ఇటు చూడు. లైట్ కనపడదు, లైటింగ్లో కనపడదు, జూమ్లో కనపడదు. నా కారు ముందు దిగుతురా, ఫోటో కారు ముందు పడుతురా. ఇట్లా కారు ముందు నిలబడలే. ఎక్కువ ఏమో ఎక్కువ ఎక్కువ ఎక్కిరిగిపోతే ఇక దీని మీద పెట్టెక్కుతుంది. దీని మీద పెట్టెక్కు ఎక్కిచ్చా నేను. ఎక్కు పట్టుకో. ఎక్కలేదు పడుతున్నా ఎట్లా ఎక్కిస్తాను. ఇక్కడైతే నేను కార్ ఎక్కి కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి మీకు సిటీ అంతా చూపిస్తున్నాను కార్లో వెళ్తూ. చూడండి ఎంత బాగుంటుందో, మీకు ఓవరాల్ సిటీ అంతా కూడా కనపడుతుంది. ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చూడండి, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ వీడియో కానీ, ఆ సిటీ కానీ, హైటెక్ సిటీ కానీ చాలా బాగుంటుంది. హైటెక్ సిటీ అనేది మార్నింగ్ టైమింగ్స్లో కన్నా కూడా నైట్ టైమింగ్స్లో చాలా బాగుంటుంది. మనము ఒక అమెరికా కంట్రీలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంతా బాగుంటుంది అనమాట. ఈ వీడియో మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఇలా నాకు సపోర్ట్ చేసినందుకు. ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చూడండి. థ్యాంక్ యూ.